అసలు చెప్పేదేమన్నా సార్ నీ ఫేక్ న్యూస్ ఉంది ఇది. ఉమ్, చెప్పేది ఏం లేదు. మెడ్చల్లా దొరికిండని అన్నారు, 5 రోజులు అన్నారు. నిన్నటికి 6 రోజులైంది, ఈయటికి 6 రోజులైంది. పాపం అని చచ్చిపోయి ఎవరో ఏమో తెలియదు. చెప్పినా కానీ మేము పోయినాం, వెళ్ళినాం, చూసి వచ్చినాం. తన గాడు అంగుళం చూసి వచ్చిన నేను. నా కొడుకులకు తండ్రి అని అనిపోయింది, కానీ నా బిడ్డ నమ్మలే, నేను నమ్మలే. పోయి దగ్గర చూసినాం, కోలికలు ఉన్నది, జర్ర ఉన్నది ముఖంలో, కానీ ఆయన గాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు మరి? ఇప్పుడు వరంగల్ ఉన్నాడు. సత్తగారు తెచ్చి చూపెట్టు. నాకు నిన్న మధ్యాహ్నమే తెలిసింది, వరంగల్లో ఉన్నాడు. ఎందుకు ఈ ఫేక్ న్యూస్లు వేస్తున్నాడు, బతికి ఉన్న మనిషికి చంపేస్తున్నారు, ఎందుకు ఇట్లా పైసలు వేయమని ఎందుకు పెడుతున్నారు అని చెప్తున్నారు. ఓకే, మరి కుర్చీ తాత సోషల్ మీడియాలో ఎంత ఫేమస్, అండ్ ఎందుకు బయట ఉంటాడు, ఎప్పుడు చూసినా పార్కుల కాడ బయట రోడ్ల పైన ఉంటాడు, ఎందుకు ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే? ఇక ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే ఇంట్లో ఉండడు ఆయన. నేను అల్లుంతానుండా, కొడుకుల తన లేను. కొడుకుల తన ఉంటే తన కూడా ఉండు అమ్మ, కొడుకుల తన నేను లేను, అల్లుంతాన ఉన్నా. బిడ్డ దగ్గర ఉన్నా, ఆయన ఉండడు. బిడ్డ తన అల్లుంతాన, బిడ్డ ఎంత మంచిగా చూసినా కానీ అల్లుడు మనడు కాదంటాడు. నువ్వే ఉన్నది మా ఎక్కువ అని వస్తాడు. ఎప్పుడో వస్తాడు, రోజు వస్తాడు, తింటాడు, పొద్దుగల 5 గంటలకు లేచిపోతాడు. రాందైతే ఉండడు, ఇంటికి వచ్చిపోతాడు. అల్లుడు ఏమని అనుకున్నా కానీ, తన ఏమనుకున్నా కానీ వచ్చిపోతాడు. మరి కొడుకులు పట్టించుకోవట్లేదు అంటారా? మరి కూతురు దగ్గర ఉండడానికి రీజన్ ఏంటి మరి? ఇక కొడుకులే పట్టించుకుంటలేరు, ఈయనకు 2 పిల్లలు, నాటి పైనకి 2 పిల్లలు. ఆయన కిరాయ రూమే, ఆయనే నడిపించుకుంటాడు. ఇక పెద్ద ఆయనకు పిల్లలు లేరు, ఆయన భార్య చెప్పినట్టే వింటాడు, భార్యతోనే నడుస్తాడు. ఓ తల్లి ఇది లేదు, రోకో కక్క లేదు, తమ్ముడు రోకేం లేదు. ఫ్యామిలీ ఇంత దీనస్థిత పరిస్థితిలో ఉన్నా కూడా కుర్చీ మడత పెడతనే సాంగ్ గుంటూరు కారంలో చాలా ఫేమస్ అయింది, చాలా హిట్ అయింది. మరి ఆ మూవీ నుంచి ఏమైనా సపోర్ట్ ఇచ్చారా మరి ఆ టైంలో మీకు? మాకేం సపోర్ట్ రాలేదు సార్. సార్లతోని చాలా మంది అన్నారు, అడుగు నువ్వు అడుగు పోయి అంటే, నేను అడగదలుచుకోలేను, నేను ఏం అడగదలుచుకోలేను వాళ్ళతోటి. ఏం అడగాలి పోయి? ఏం లేదు, అయింది అయిపోయింది. ఏమొచ్చింది సార్? 20,000 వచ్చినాయి. సత్యగారు అన్నారు 20,000 వచ్చినాయి. 10,000 ఆయన ఉంచుకున్నాడు, 10,000 నాకైతే తెచ్చిచ్చాడు సార్ సత్యగారు. 10,000 వచ్చినాయి. మరి ఫైనల్గా ఈ వార్తలు అవాస్తవని చెప్పడానికి ఏం చెప్తావు మరి? ఈ వార్తలలో అంటున్నా కదా, ఫేక్ న్యూస్ అంతా తీసేయాలి. ఆయన ఉన్నాడు, తెచ్చి మీకు మాట్లాడిపిస్తా చైనాలకు. ఇప్పుడు కుర్చీ తాత పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మరి ఇప్పుడు? ఆయనకు బాగాలేదు, జర మనిషి చూస్తే బాగానే ఉన్నాడు, గట్టిగానే ఉన్నాడు, కానీ ఆయన తాగి కడుపులో అయితే చెడిపోయింది సార్. చెప్పలేము. డాక్టర్ అయితే దీని రీజన్ తాగకుంటే గోళీలు వాడితే మంచిగానే ఉంటాడు, కానీ దావకాన్లో తీసుకొని 2 సార్లు తీసుకుపోయినా కానీ జైన్ చేసినా ఉండలే, ఉరికెచ్చేసిండు, ఉండలే. దావకాన్లో గోళీలు వేసినా కానీ ఒక 2 రోజులు వేసుకున్నాడు. ఇక తర్వాత ఇక తాగుడికే బాగా అయింది సార్. మరి కలవడం జరుగుతుందా ఈరోజు? మరి వెళ్ళి తీసుకురావడం లాంటిది ఏమైనా జరుగుతుందా వరంగల్లో నుంచి? ఇక వరంగల్ నుంచి అయితే ఎలా అయితే పోయే వరకు నాకు చీకటి అవుతుంది సార్. ఆయన దొరికితే దబ్బున ఏ రాత్రి అయినా కానీ దొరకతా, లేకుంటే రేపు.